హరే కృష్ణ డివోటీస్ వెల్కమ్ టు రామేశ్వరి స్పిరిచువల్ ఛానల్. అందరికీ హ్యాపీ శివరాత్రి. శివుడు ఎంత గొప్పవాడంటే లోకానికి హాని చేసేవి తన లోపల పెట్టుకొని లోకానికి మంచి చేసేవి అందరికీ దారపోస్తూ ఉంటాడు. ఏంటంటే లోకానికి చెడు చేస్తుందని విషయాన్ని గొంతులో దాచుకొని గరళకంఠుడు అయ్యాడు. లోకానికి మంచి చేసేదంటే చంద్రుడు లోకానికి చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు కదా, దాన్ని తను శిరస్సు మీద పెట్టుకొని మనకు చల్లదనాన్ని ఇస్తూ ఉంటాడు. అంత గొప్పవాడు మన పరమశివుడు. ఈరోజు శివరాత్రి కాబట్టి కొద్దిసేపైనా నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం జపిస్తూ కొద్దిసేపైనా ఆ శివయ్యకు దగ్గరగా ఉందాము. ఉండేవాళ్ళు ఉపవాసం ఉండొచ్చు. ఉపవాసం అంటే కఠినంగా చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో కొన్ని ఫ్రూట్స్ తినవచ్చు, కొన్ని పాలు కూడా తాగవచ్చు. అంత కఠినంగా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం గుడికి వెళ్ళి ప్రసాదం కూడా తీసుకోవచ్చు. కొంతమంది ఇవి కూడా చేయరు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళతోటి కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. కఠినంగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఉపవాసం గురించి, ఎలా ఉండాలి ఏంటి అనేది. మీరు అక్కడ కూడా తెలుసుకోవచ్చు. మధ్యలో మధ్యలో పాలు అవి ఇవి కూడా తీసుకోవచ్చు. అంత నిష్టగా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. మనసులో భక్తితో ఉండాలి. ఆ బోలా శంకరుడు ఏది అడిగితే అది ఇస్తూ ఉంటాడు కదా. కాకపోతే ఆయన ఏంటంటే కొంచెం ఎక్కువ టెస్ట్ చేస్తూ ఉంటాడు. మనము ఎలా ఉండాలి ఏంటి అనేది మనం ధర్మ మార్గాన్ని తీసుకురావడానికి ఆయన పరీక్ష పడుతూ ఉంటాడు. కాబట్టి మనం అవన్నీ పరీక్షలు ఎదుర్కొన్నామంటే చాలా చాలా శుభాలు చేస్తాడు. లోకానికి శుభం ఒక్కటే చేసేవారు ఎవరన్నా ఉంటే ఆయన పరమశివుడే. అందుకే ఆయన పేరు శివ. శివ అంటే కేవలం శుభం, శ్రేయస్కరం, మంగళం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఈరోజు కొద్దిసేపైనా ఓం నమ శివాయ అనే పంచాక్షర నామాన్ని జపిస్తూ ఆ శివయ్యకి దగ్గరగా ఉండి రాత్రి 12 గంటల వరకు జాగరణ చేస్తూ పంచాక్షర నామంతో మన జీవితాన్ని తరించుకుందాం. హరే కృష్ణ. అందరూ భయపడే ఆదిశేషుణ్ణి తన మెడలో వేసుకొని ఉంటాడు. అంటే ఏంటంటే మనకు సమస్యలు అనేవి మనల్ని వేధిస్తూ ఉంటాయి కదా, దానికి మనం భయపడకుండా ఉండటానికి ఆ శంకరుడు ఏంటంటే మీరు కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని ఎదిరించాలి, నేను చూడండి పాముని మెడలో వేసుకున్నాను అని మనకు నిరూపిస్తూ ఉంటాడు. భస్మాధారుడు అని అంటారు పరమశివుణ్ణి. భస్మాధారం ఆయన ఏ లేపనాలను పూసుకోడు, ఏ గంధాన్ని ఏవి సువాసనలు ఇచ్చేవి రంగుల్ని ఆయన పూసుకోడు. కేవలం ఆయన భస్మం పూసుకుంటూ ఒంటి మీద ఉంటాడు. అంత గొప్ప శివుడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలుకి ఏ ఆభరణాలు ఏవి వేసుకోడు ఆయన. కేవలం మనకు శుభాలను ఇవ్వడం తప్ప ఆయనకు స్వతహా ఏది చేయడు. కేవలం లోకానికి ఒక్కటి మంచి చేయడమే ఆయన యొక్క ఉద్దేశము. ఏది చేసినా భక్తులకు మంచి చేయడం తప్ప కోరిన వరాలను వెంటనే తీర్చేవారు శివుడు మాత్రమే అని చెప్తూ ఉంటారు. కాబట్టి శివభక్తులు చాలా చాలా మంది ఉంటారు. ఓం నమ శివాయ అనే మంత్రంతో మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, ఆనందాలు, సుఖాలు, కష్టాలలోనే కాదండి సుఖాలలో కూడా ఓం నమ శివాయ అంటూ ఉండాలి. మనం కష్టాలలో సరే ఓం నమ శివాయ అని ప్రార్థిస్తూ ఉంటాం, మరి సుఖాలలో కూడా మొక్కాలి కదా. అది తెలపడానికే మనకు శివయ్య బాధలు పెడుతూ ఉంటాడు. దానిని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళే దేవుళ్ళే ఎన్నో కష్టాలు అనుభవించారు. శివయ్య సతీమాత పెళ్లి చేసుకొని వాళ్ళు ఏనాడు హ్యాపీగా లేరు. దక్ష యజ్ఞానికి వెళ్ళి అక్కడ ఆ మాత చనిపోతూ ఉంటుంది. ఆమె అవతారం సమాప్తి చేస్తుంది. మళ్ళీ పార్వతీమాతగా వచ్చి వాళ్ళు శాశ్వతంగా పెళ్లి చేసుకుంటారు. ఇదే శివరాత్రి అనేది. ఈరోజు మనం శివ కళ్యాణం చేస్తూ ఉంటాము. ఆ శివ కళ్యాణం చూస్తే దాని వలన వచ్చే ఫలితాలు ఏంటంటే ఇంట్లో తినడానికి ప్రతి ఒక్కటి ఉంటుంది. దేనికి లోటు ఉండదు, మనశ్శాంతి ఉంటుంది. కష్టాలు అనేవి వస్తూ ఉంటాయండి, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆ శివయ్యను కూడా మనం అడిగేది ఏంటంటే కష్టాలలోనే ధైర్యంగా ఉండాలి అని మనం అడగాలి తప్ప కష్టాలు తీర్చమని మనం అడగకూడదు. కర్మ ఎప్పుడైనా అనుభవించి తీరాల్సిందే. కర్మ ఒక్కటే దేవుడి నుంచి కూడా దేవుని కూడా తప్పించుకోలేదు అని అంటారు. కాకపోతే దేవుడు ఏంటంటే నేను కూడా తప్పించుకోలేదని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మనకు తెలియజేయడానికి. కాకపోతే దేవుని కర్మ ఏం చేయదు. వాళ్ళు మనకు చూపించడానికి కర్మను అనుభవించారని అలా చూపిస్తూ ఉంటారు.